హలో గైస్, వెల్కమ్ టు జస్ట్ రివ్యూస్. శ్రీలంక ఫాస్ట్ బౌలర్ నువాన్ తుషారా ఐపీఎల్ 2026లో ఆడేందుకు అవసరమైన ఎన్ఓసి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వలేదని శ్రీలంక క్రికెట్ బోర్డుపై కోర్టులో కేసు వేశారు. నువాన్ తుషారాను ఆర్సీబీ 1.6 క్రోర్కు కొనుగోలు చేసింది. కానీ కొత్త ఫిట్నెస్ ప్రమాణాలు పూర్తి చేయలేదు అని శ్రీలంక క్రికెట్ బోర్డు అనుమతి నిరాకరించింది. ఈ కేసు ఏప్రిల్ 9, 2026న విచారణకు వస్తుంది. ఈ వివాదానికి అసలు కారణమేమంటే శ్రీలంక క్రికెట్ బోర్డు కొత్త ఫిట్నెస్ ప్రమాణాలను ప్రవేశపెట్టింది. అవి ఏమిటంటే 2 కిలోమీటర్ల పరుగు పందెం, 20 మీటర్స్ స్ప్రింట్ అండ్ కౌంటర్ మూవ్మెంట్ జంప్. తుషారా ఈ పరీక్షల్లో విఫలమయ్యారు అని బోర్డు ఎన్ఓసి ఇవ్వలేదు. తుషారా వాదన ఏమిటంటే సెంట్రల్ కాంట్రాక్ట్ మార్చి 31, 2026న ముగిసింది కాబట్టి బోర్డు ఎన్ఓసి నిరాకరించే అధికారం లేదు. గత సీజన్లో ఇదే ఫిట్నెస్ స్థాయితో ఎన్ఓసి ఇచ్చారు. ఇప్పుడు వివక్ష చూపుతున్నారు అని నువాన్ తుషారా వెల్లడించారు. కోర్టు త్వరగా జోక్యం చేసుకోకపోతే తుషారా ఐపీఎల్లో కొన్ని వారాలు ఆడలేకపోవచ్చు. ఆర్సీబీ తుషారా స్థానంలో మరొక ఆటగాడిని తీసుకునే అవకాశం కూడా ఉంది. ఇది తుషారాకు ఆర్థిక నష్టం కలిగించవచ్చు. Thank you for watching. Please do like and subscribe for more videos.